నాడు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్టు మా యొక్క పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు బ్రతుకు తెరువు నేర్పాడు. అదే మేము చేశాం. కాబట్టి ఒక తండ్రి టీచర్ రిటైర్ అయ్యింది, ఆయన వెళ్తూ ఉంటే ఆ కొడుకు తండ్రిని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఏంది డాడీ, మా ఫ్రెండ్స్ అంతా కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అయ్యారు, అంతా ప్రయోజకులు అయ్యారు, నువ్వు ఒక టీచర్ అయ్యి సాలిసాల జీతంతో నన్ను ఈ స్థాయికి వచ్చి నేను పైకి రాలేకపోయినా అన్నట. అట్లా అంటూ తండ్రిని దూషిస్తూ అవమానపరుస్తూ వస్తుండు. బాటలో నడుస్తుంటే ఎదురుగా ఒక్కొక్కరు వస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చి, సార్ మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాం, మీ యొక్క దయ వల్లే మరి మా ఫ్రెండ్స్ ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు, ఏఈలు అయ్యారు, మీరు ఖచ్చితంగా రావాలి సార్ అని, మీ సెలవే సార్, మీరు చెప్పిన విద్య అని అన్నప్పుడు ఆ తండ్రికి కొడుకు చూస్తున్నట. అట్లా ఇంకొక టీచర్ కూడా, సార్ మీరు మంచి పిల్లలకే కాదు మాకు కూడా మంచి మోడల్గా ఉన్నారని అట్లా ఒక 5-6 దాకా అన్నప్పుడు కొడుకు ఏం చేసినాడే, డాడీ నీలో ఇంత మంచితనం నేను గ్రహించలేకపోయిన తండ్రి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు డాడీ, నిన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడినా నీ వల్ల వాల్యూ. విద్యార్థులకు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా మిత్రులకు, ఎందుకంటే మిత్రులు ఎందుకంటున్నానంటే వాళ్ళని నేను ఎప్పుడు కూడా సర్స్గా తోటి టీచర్స్గా ఎప్పుడు కూడా ట్రీట్ చేయాల. అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటూ ఉండేది. అలాగే అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటూ ఉండేది. అందుకని ఎప్పటికీ అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఫ్రెండ్సే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టుగానే ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళం. మరి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ యొక్క గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం అనేది, దాని వెనకాల మీరు పడ్డటువంటి ప్లానింగ్ కానివ్వండి, కష్టం కానీ ఈరోజు చాలా చక్కగా అది రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫ్రూట్స్ని ఇస్తూ ఉంది. అలాగే మరి మనకు ఒక చక్కటి సామెత ఉంది, అదేంటంటే నాటిన మొక్క పెంచిన బిడ్డ రెండూ కూడా ప్రయోజకులైతే ఎలా ఉంటాయో అది వాళ్ళకి మాత్రమే, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాటినటువంటి మొక్కలన్నీ చెట్లయ్యి చాలా నీడనిస్తూ ఉన్నాయి. అందుకు చాలా సంతోషం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ పెదవీడు 4/2005 విద్యార్థుల ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించి మీ యొక్క అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సన్మానాన్ని, సత్కారాన్ని మాకు అందించినందుకు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఇట్టి మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మరి నాతోటి మరి సహచర ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఈ యొక్క ఉపాధ్యాయ బృందాన్ని ఇంత స్పిరిట్తోని నడిపినటువంటి మా పూర్వ ప్రధానోపాధ్యాయులు గారికి ప్రత్యేకమైన వేదిక మీద అలంకరించినటువంటి ఉపాధ్యాయ సోదరులు, సోదరమిత్రులు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు 20 సంవత్సరాలు గడిచినా కూడా గురువులుగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు. అందరూ కూడా ఎక్కువ సమయాన్ని తీసుకొని చాలా ప్రోగ్రామ్ చాలా లెంత్గా చేశారు కాబట్టి అంత సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. నేను కూడా మాట్లాడాలనుకున్న విషయాలన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు నా సమయాన్ని నాతోటి ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఫ్రెండ్స్ అంటే మేము ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి అలా చెప్తున్నాను. నాతోటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను మాట్లాడటం చాలా తక్కువ, అలా అని అన్నిట్లలో తక్కువ కాదు. నేను కూడా చాలా
చాలా చాలా ఇష్టం నాకు టీచర్ అవ్వాలని. వాలంటీర్గా జాయిన్ అయ్యాను. నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కృష్ణమూర్తి గారు, కృష్ణారావు గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆ తర్వాత మేరీ టీచర్ గారు, ఆ తర్వాత వీళ్ళంతా వచ్చారు. నేను ఫస్ట్ వచ్చాను ఈ స్కూల్కి. వచ్చి అన్ని క్లాసులు చూసుకున్నాను. ఒక్క క్లాస్ కూడా వదలకుండా అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్ట్స్ నాకు తెలిసినంత విధానంలో నేను చెప్పాను. చంద్రశేఖర్ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నాకు 8th క్లాస్ ఏంది అంత స్కూల్ టైం అయిపోయినా కూడా ఇంకేంది నీరసంగా ఉన్నారు, అంత యాక్టివ్లో. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. స్కూల్ టైం అయిపోయినా కూడా మమ్మల్ని పంపలేదు ఏంది అనుకుంటున్నారా? ట్యూషన్ టైంకే నాకు ఇచ్చారు మైక్ కూడా. స్టేజీ మీద ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా సాయంకాల శుభాభినందనలు. మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతిలోపు ప్రతి ఒక్కళ్ళు మినిమం 4-5 సంవత్సరాలు నా దగ్గర చదువుకొని ఉంటారు. 80% అందరూ కూడా నా దగ్గరికి వచ్చినాడు. అక్షరాభ్యాసం కాడి నుంచి కూడా అందరూ చదువుకొని ఉంటారు. సరే, మీ యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ టీచర్స్ అందరూ కూడా దాని గురించి చెప్పేశారు. నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు మీరు కూడా. పిల్లలందరూ కూడా ప్రతిరోజు ప్రతి నెల ఎప్పుడు ఒకప్పుడు నాకు అందరూ కనపడతానే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నా దగ్గర నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మధ్యలో కలవటం అన్నీ జరుగుతున్నాయి. కొత్తగా ఏముండదు. సరే, మీరు అందరూ కూడా మంచిగా ఆయురారోగ్యాలతో ఉండి పిల్లల్ని మంచి పిల్లలందరినీ కూడా మంచి నీతి పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళందరూ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలి. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చదివించుకోవాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో మీరు చదివించుకుంటున్నారో వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ మళ్ళీ మీరు అబ్జర్వేషన్ అయ్యి చేద్దాం. కార్పొరేట్ स्टैंड अप एक बार तालियां बजाइए जोर से और जोर से. सभी सुकून से बैठिए अपने अपने जगह पर. सभी बैठिए. కొంత రిలాక్స్ అవుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని ఆపడం జరిగింది. అన్యదా భావించకండి. బాగా కూర్చొని ఉన్నారు కాబట్టి చాలా ఏళ్ళ తర్వాత 2002 17/10/2002 నుంచి 2003 జూలై వరకే పనిచేశాను. నేను పనిచేసినప్పుడు మీరు 8th క్లాస్. నేను 8th క్లాస్లోనే మరి మిమ్మల్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. నేను శకుంతల మేడం ఒకే రోజు వచ్చాము, కానీ నేను ఇక్కడ జాన్సార్ ప్లేస్లో వచ్చాను. ఒకసారి గట్టి జోహార్ చెప్పండి. జోహార్ సోల్జర్ మురళి నాయక్ గారికి, జోహార్ సోల్జర్ మురళి నాయక్ గారికి. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ మేమంతా ఒకటి, మా వారు ఉన్నారని చెప్పి గుర్తుంచుకొని మరొకసారి రజ్వీ ద్వారా అనేక మంది ఫ్రెండ్స్ అందరూ కూడా అసోసియేట్గా కలిసి ఏర్పాటు చేయబడిన యొక్క కష్టపడిన మిత్రులు స్టూడెంట్స్ అందరికీ, వేదిక మీద ఉన్న గురువులందరికీ నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు. మిత్రులారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికీ మమ్మల్ని 3 సార్లు ఇక్కడికి పెదవేడికి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా ఇది 4వది. ఆయన ఆధ్వర్యంలో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా మా యొక్క ఉపాధ్యాయ బృందం తరఫున రజ్వీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఈ యొక్క బ్యాచ్ లోపల ముఖ్యంగా సతీష్కి ముఖ్యంగా, ఎందుకంటే సతీష్ ఈ యొక్క గత వారం టీచర్స్ అందరికీ, అలాగే ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చిన్న కార్యక్రమం మర్చిపోయినట్టున్నారు. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. విద్యార్థులందరూ కూడా షీల్డ్స్ ఇవ్వాల్సి ఉండే, మర్చిపోయినట్టున్నారు. సతీష్
మన ఆత్మీయ సమ్మేళనం ఇంత అద్భుతంగా జరగడానికి సరే ఫైనల్ ఒక్కరని కాదు, యాక్చువల్గా పేర్లు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి సతీష్, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, ఎన్నయ్య, సైదా హుస్సేన్, జానీ భాష, శంకరయ్య, వెంకటేశ్వర్లు, జానయ్య, వెంకట్రామ్, దయాకర్, మాతంగి నాగరాజు మూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్తోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి. గర్ల్స్ కి మా ఇంటి ఆడబిడ్డలాగా అనుకుంటున్నాం మీ అందరినీ. నాగలక్ష్మి, వీరమ్మ, శిరీష ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత అందంగా ఇంత కలర్ఫుల్గా ప్రేమ్ కుమార్, దయచేసి మీరు మన క్లాస్ మిత్రులందరినీ తీసుకొని రావాల్సిన. రండి రండి, నా గురించి ఏమనుకోకండి. ఎన్నిసార్లు ఇది ఎందుకో ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా ఉంది కొళ్ళు నాకు ఫస్ట్. ఓకేనా, ఏమనుకోకండి ముందు నన్ను. ఓకే సార్, పడపడుతున్నాం వస్తుందారా మేడం ఇక్కడ ఒకసారి. ఓకే కొంచెం రైట్. ఓకే మేడం సార్, జాయిన్ ఎక్కడ మేడం. ఓకే ఓకే మేడం. ఎజురా మేడం. ఇక్కడ వెయిట్ 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 అరే తూ నికాలా షాకిర్ వెయిట్ షాకిర్ ఏ తీరే తు ఓకే తెల్లబాడే వెయిట్ 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 ఒక్క నిమిషం కాలే రే, దాకరా రే, ఆగురా, నిలబడరా.
కాసా బస్ అంటే రెడ్ బాస్. నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ, బావలున్నరో మాయదారి మల్లేశ. Ready to enter crypto?